అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి చాలామంది మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, చాలామంది ఈ క్వశ్చన్లు అడిగారు. దీని గురించి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంటర్ విద్యార్థులకి ఒక ముఖ్య గమనిక. ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉంటారో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని వాళ్ళు ఒక సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. ప్రజెంట్ ఇది ఫ్రీగా అయితే ఉంటుంది. మీకు గూగుల్ ఫామ్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. ప్రజెంట్ ఇంటర్ వాళ్ళు అందరూ ఈ అవకాశం అనేది యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది తెలంగాణ అప్డేట్. మనకి తెలంగాణ ప్యారలల్తోనే ఏపీలో కూడా జరుగుద్దన్నమాట. మనకి తెలంగాణలో ఏమని చెప్తానంటే ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఎంసెట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్లోనే మనకి ఎంసెట్ దరఖాస్తులు అంటే రిజిస్ట్రేషన్ జరగబోతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఉన్నాయన్నమాట. అది కంప్లీట్ అయిన తర్వాత నుంచే ఎంసెట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన ఎంసెట్ అప్లికేషన్ టైంలో హాల్ టికెట్ నెంబర్ అయితే కావాలి. అందుకు తెలంగాణలో ఇలా పెట్టారు. మరి ఏపీలో ఎప్పటి నుంచి అంటారా? మనకి ఏపీలో లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మనకి మార్చ్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు నుంచి అంటే మనకి మార్చ్ 11వ తారీఖు నుంచే రిజిస్ట్రేషన్లు అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. ఏపీలో మనకి మార్చ్లో సేమ్ ఈ సంవత్సరం కూడా అంతే. మనకి మార్చ్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎంసెట్ డేట్స్ అనేవి అఫీషియల్గా వచ్చిన తర్వాత రోజు నుంచి తర్వాత 1 డే ఆర్ 2 డేస్లో నుంచే మనకి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అంత ఫిబ్రవరి లోపు అయితే ఉండదన్నమాట. మనకి కన్ఫామ్గా మార్చ్లోనే ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసే టైంలో హాల్ టికెట్ నెంబర్ అయితే కావాలన్నమాట. డీటెయిల్స్ కొన్ని అయితే కావాలి ఇంటర్ సంబంధించి, అందుకు వాళ్ళు అలా పెట్టుకుంటారు. ఎంసెట్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీ ఎంసెట్ మనకి నోటిఫికేషన్ అయితే మార్చ్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో ఎగ్జామ్ డేట్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన 1 or 2 డేలో నుంచే రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇది పక్కా అనమాట. అండ్ అలాగే మనకి పరీక్ష కూడా మే 3rd వీక్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఫర్దర్ అఫీషియల్ అప్డేట్ అయితే ఏపీ ఎంసెట్ వాళ్ళ నుంచి ఇప్పటి నుంచి ఒక అప్డేట్ అయితే రాలేదు. చాలా మంది అడుగుతున్నారు, అందుకే మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో అఫీషియల్ అప్డేట్ ఏమైనా వచ్చినా మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. మనకి మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ లిస్టులు అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది.